నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవ సర్వకార్యేషు సర్వదా అని ఎల్లరూ స్తుతించే ఆదిదేవుడు బొజ్జగణపయ్య. కార్యసిద్ధి ప్రదాతకు ఈ కలియుగంలో అనేక దేవాలయాలు వెలిశాయి. వాటిలో స్వయంభూ క్షేత్రాలు బహు అరుదుగా ఉన్నాయి. రేచింతల్ గ్రామాన స్వయంభువై వెలిసి సిద్ధి వినాయకుడుగా పూజలందుకుంటున్నాడు. వినాయక నవరాత్రుల శుభదినాల్లో ఆ ఆలయాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో తిలకిస్తారు. మనము నేటి తీర్థయాత్రలో ఆ ఆలయాన్ని సందర్శించుకుందాం. భక్తులకు చాలా సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు గణపతి. మాచిపత్రి వేసి మాచీపత్రం పూజయామి అంటే చాలు మహదానందపడిపోతాడు. ఉమ్మెత్త ఆకు వేసి దత్తూర పత్రం పూజయామి అంటే చాలు ఉల్లాసపడిపోతాడు. ఇలా 21 ఆకులు వేసి దన్నం పెడితే చాలు సందసించి చక్కని వరాలనిస్తాడు. ప్రకృతిలో భాగంగా అవతరించిన ఈ గణనాథుడు ఉద్భవించడమే ఓ పురాణ విశేషం. ఆ గణాధిపతి జన్మించడం ఒకెత్తైతే ఆ గణనాయకుడు విఘ్నాధిపతి అవటం మరొక ఎత్తు. ఆ పురాణ వైశిష్ట్యాన్ని తిలకిద్దాం. నాయకుడు లేకుండా పార్వతీ ఒంటి నలుగు నుంచి ప్రాణం పోసుకున్నవాడు కావునీ దేవుడు. నాయకుడు మన పనులన్నింటికీ ఆటంకాలు లేకుండా చేయువాడు కనుకునే ఈ దేవుడు విఘ్నేశ్వరుడు. సకల గణాలకు నాయకుడు కనుకునే ఈ దేవుడు గణపతి. పెద్ద చెవులు, పెద్ద పొట్ట, భారీ కాయం కలవాడు కనుకునే ఈ దేవుడు మహాకాయుడు. వంపులు తిరిగిన తొండమున్న వేల్పు కదా కనుకునే వక్రతుండు. ఇన్ని విశేష రూపాలు, అన్ని విలక్షణ నామాలు కల దేవుడు తనకు తానుగా ఉద్భవించి స్వయంభూగా వెలసిన ఆదిదేవుడు ఈ రేజంతల్ శ్రీ సిద్ధి వినాయక స్వామి. గర్భాలయంలో నిండైన దర్శనమిస్తాడు. అంతటి గణపతి దేవుణ్ణి దర్శించుకోవడానికి దూరదూర ప్రాంతాల నుంచి కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ తెలంగాణ గడ్డపైనున్న రేజింతల్కి తరలివస్తారు. రేజింతల్ యాత్రకు వెళ్లే మార్గమంతా ఆకు పచ్చదనపు గరిక తివాచీలు పరచినట్లుంటుంది. పచ్చని పంట పొలాలు, పార్వతీ తనయుడున్నాడు, రేజింతల్కి పద అని స్వాగతిస్తుంటాయి. ఎర్రమట్టి గుడ్డల చిరుకొండలు ఆకుపచ్చని నేలకు ఆభరణాల్లా అమరి రేజింతల్ యాత్రీకులకు నేత్ర పర్వాన్ని కలిగిస్తాయి. వీచే గాలి కూడా వినాయక స్తోత్రాలు పఠించే ఆలయ మైకు ధ్వనుల్ని మోసుకొస్తుంటాయి. అలా చక్కని కనువిందైన మార్గం వెంట ప్రయాణించి వచ్చిన యాత్రీకులకు ఆలయం ముందుండే రాజగోపురం కనులకింపుగా కనిపిస్తోంది. ఆ రాజగోపురం 5 అంతస్తులతో ఉంటుంది. ప్రతి అంతస్తుకి 2 ద్వారపాలకులు శిల్పాలుగా అమరి ఉంటారు. ఆ గాలిగోపురం పై భాగాన 7 కలశాలు కుంభాభిషేకంతో అలంకరింపబడి ఉన్నాయి. తెలంగాణ పల్లె ఈ వినాయకుణ్ణి చూసేందుకు కదిలి వస్తుందా అన్నట్లుంటుంది. దాదాపు 200 ఏళ్ల క్రితం ఒక పరమయోగి శివరామ పంతులు ప్రార్థనతో స్వయంభువై వెలిసిన వినాయకుని కోవెల ఎంతో సుందర ఆరామంగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచే వచ్చే భక్తులతో నిత్యం కలకలలాడుతూ ఉంటుంది. ఆ ఆలయంలోకి ప్రవేశించిన భక్తులు పరమ భక్తి పారవస్యంతో ఆ ఆలయంలో ప్రదక్షిణాది కార్యక్రమాలు పాటిస్తారు. ఆలయ శిల్ప సౌందర్యాలను తిలకించి తన్మయులవుతారు.
పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటకల నుంచే కాదు, మరాఠా ప్రాంతానికి చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. శ్రీ గజానన, జై గజానన, జై జై గణేశ మోరియా, మంగళ మోరియా గజానన అని కీర్తనలు పాడుకుంటూ పరమ భక్తితో వస్తారు. అలా వచ్చే ఏ భక్తులనైనా ఆలయం చాలా సాదరంగా ఆహ్వానిస్తోంది. లోపలికి అడుగుపెట్టిన భక్తులకు ఆలయ పరిసరాలు ఎంతో ఆహ్లాదాన్ని కలిగించడమే కాదు, ఎంతో భక్తిలో తల మునకలయ్యేలా చేస్తోంది. మనుషులకే కాదు, సకల దేవతలకు ప్రథమ పూజనీయుడైన గణపతి ప్రధాన ఆలయం దర్శనమిస్తోంది. దేవుళ్లందరిలోకి విశేష అవతారుడు ఈ వినాయకుడు. నర, వానర సమ్మిళిత రూపంతో హనుమంతుడు, నర సింహ రూపంతో నరసింహస్వామి జగత్ కళ్యాణం కోసం అవతరించారు. అదే తీరులో నర శరీరానికి గజ శిరస్సుతో అవతరించిన విలక్షణావతారుడు ఈ వినాయకుడు. అలాంటి విశిష్ట దైవం పార్వతీ నందనుడు, శివానుగ్రహ గజాననుడు స్వయంభూగా కొలువై ఉన్న రేజింతల్ వినాయక స్వామి ఆలయ ప్రధాన మందిరం ఎన్నో విశేషాలమయంగా ఉంటుంది. స్వయంభూవై ఇక్కడ వెలిశాడని లఘు భక్త విజయ గ్రంథం 32వ అధ్యాయం వల్ల తెలుస్తోంది. అంతటి మహిమాన్విత మందిరం విశాలమైన ప్రాంగణంలో పలు శిల్పాలతో అందంగా నిర్మితమైంది. ఆ ప్రధాన మందిరం చుట్టూ వందలాది మంది ప్రదక్షిణలు చేస్తారు. 41 సార్లు గాని 21 సార్లు గాని ప్రదక్షిణలు చేసి మ్రొక్కుకుంటే కోరిన కోర్కెలు ఈడేరుతాయని భక్తులు ఎంతో ప్రగాఢంగా నమ్ముతారు. అందుకే ఈ మందిరం చుట్టూ ఓం గం గణపతియే నమః అంటూ గణపతి బప్ప మోరియా, మంగళమూర్తి మోరియా అనుకుంటూ ప్రదక్షిణలు చేస్తారు. ఓం గణపతి ఓం గణపతి ఓం గణపతి ఓం 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 గణపతి ఓం గణపతి ఓం గణపతి ఓం 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 గణపతి ఓం గణపతి ఓం గణపతి ఓం ఓం. వినాయక, గణపతి, శూర్పకర్ణ, గజానన, మహాకాయ, పార్వతీనందన ఇలా ఏ పేరుతో పిలిచినా పలికే దేవుడు విఘ్నేశ్వరుడు. అన్ని దేవాలయాల్లోలా కాక మరో విలక్షణ అవతారంలో గర్భాలయంలో కొలువై భక్తజనుల కొలుపులందుకుంటున్న విఘ్నేశ్వరుడు రేజింతల్ వినాయక స్వామి. చింతలు బాపే రేజింతల్ వినాయక దర్శనం ఎంతో ఆనందదాయకం. ప్రధాన మందిరం చుట్టూతా వివిధ వినాయక మూర్తులు ఉంటాయి. ఒక్కో విగ్రహం ఒక్కో ఆకారంలో, ఒక్కో భంగిమలో ఉంటాయి. అలా 16 విగ్రహాలుంటాయి. షోడశ గణపతి మూర్తులు ప్రధాన మందిరానికి ఉన్న గోడలోని శిల్పాలకు నమస్కరించుకుంటూ ఆ మందిర ప్రదక్షిణలు చేస్తారు. అదే ఆవరణలో ఉన్న తులసి కోట వంటి దానికి కూడా ప్రదక్షిణలు చేసి నమస్కరించుకుంటారు. పాత మందిరం దాపుననే ఒక బావి ఉంటుంది. ఇందులో స్వచ్ఛమైన నీరు ఊరుతుందని, ఆ జలం ఎంతో పవిత్రమైనవని భక్తుల నమ్మిక. ఈ ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యార్థం ఈ ఆలయ యాజమాన్య సంస్థ ట్రస్టీ నివాస గృహాలను, అన్నదాన భోజనశాలలు తదితర ఏర్పాట్లెన్నో చేసింది.
అందరికీ సద్గతి. రావయ్య రావయ్య సుందర గణపతి, నువ్వేలే అందరికీ సద్గతి. సకలమునిచ్చే ఆధార నిలయము, నీకన్నా మాకెవరు లేరయ్యా ఓ స్వామి. ఆదుకోర ఆదుకోర గణపతి, మము చేరరార చేరరార గణపతి. రావయ్య రావయ్య సుందర గణపతి, నువ్వేలే అందరికీ సద్గతి. నువ్వేలే అందరికీ సద్గతి. తనయుడవై వెలసినావు గణపతి, కాణిపాకపురమందు చేరినావు గణపతి. పార్వతి తనయుడవై వెలసినావు గణపతి. గడ్డి పరకలు 4 గణపతికి నమస్కరిస్తే చాలు గరిక పూజ జరిగిందని భావిస్తాడు. అంతగా సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు వేరొకరు లేరు. అటువంటి సులభలభ్య దైవం ఈ వినాయకుడు. అందులోనూ ఈ రేజింతల్ వినాయకుడు దక్షిణాభిముఖ దేవుడు, సింధూరవర్ణ దేవుడు కదా. వేడుకున్నంతనే ఆదుకునే దేవుడు. ఆ దేవాలయ విశేషాలు మరికొన్ని ఇప్పుడు చూద్దాం. సూక్ష్మ బుద్ధిశాలి అయిన వినాయకుడు ఈ ఆలయంలో స్వయంభూగా తనంతట తానుగా ఆవిర్భవించాడు. స జయతి సింధురు వదనో దేవో యత్పాద పంకజ స్మరణం అని శ్రీ గణపతి వందన శ్లోకం వర్ణించినట్లు ఈ రేజంతల్ వినాయక స్వామి సింధూర వదనంతో ఉంటాడు. వదనం మాత్రమే కాదు, మొత్తం ఒళ్లంతా సింధూరపు రంగుతో మిలమిలలాడిపోతూ ఉంటుంది. స్వయంభూవై భూమిలోంచి పైకి వచ్చి ఒక ఏకశిలపై సింధూర గణపతి రూపం ఉంటుంది. స్వయంభూగా వెలసి నిలిచిన రేజంతల్ వినాయక స్వామికి జరిగే సకల ఉపచారాలు చూడగలగటం ఎంతో పుణ్యదాయకం. ప్రతి నిత్యం ఉదయాన్నే స్వామికి పురోహితులు శాస్త్రోక్తంగా వేదమంత్రాలు పఠిస్తూ నీరు, పాలు తదితర పంచామృతాలతో అభిషేకం చేస్తారు. ఆ తదుపరి బంతి, చేమంతి పూల దండలు అలంకరిస్తారు. వెండి మకర తోరణం కింద ఏకశిలా రూపుడైన గణపయ్య గజముఖం, ఆ ఏనుగు ముఖాకృతికి వెండి కనుబొమలు, వెండి నేత్రాలు, వెండి శివనామాలు ఉంటాయి. తొండానికి కూడా రజిత తాపడం ఎంతో అందంగా అమరి ఉంటుంది. ఆ అలంకృత వినాయకుడికి అమర్చిన వెండి తోరణంపై 5 వినాయక రూపాలు చెక్కబడి ఉంటాయి. సర్వాంగ సుందరంగా వినాయకుణ్ణి అలంకరించిన ఆ తరువాత ఇచ్చే హారతి భక్తులకు ఎంతో అనుభూతిని కలిగిస్తోంది. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు. మంగళమణి మంగళమణి మంగళమనరే, మంగళమణి పాడరే మన గణనాథునకు. శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు.
విశేషం ఏమిటంటే ఈ రేజెంతల్ వినాయకుని పరిమాణం ప్రతి ఏడూ పెరుగుతూ వస్తుందట. స్వయంభూగా వెలసినప్పుడు 2.5 అడుగుల ఎత్తు 3 అడుగుల వెడల్పున్న విగ్రహం నేడు 5.5 అడుగుల ఎత్తు 6 అడుగుల వెడల్పు అయ్యిందని, ఇది ఇక్కడి స్వామివారి మహిమ అని ఇక్కడి అర్చకులు ప్రముఖులు అంటున్నారు. గర్భాలయంలో కుమార గణపతి పక్కనే పితృదేవుడైన శివుడు కూడా చిరులింగ రూపాన పూజలందుకుంటూ ఉంటాడు. ఇన్ని విశేషాలతో వెలిగిపోతున్న ఈ రేజెంతల్ వినాయక మందిరంలో ప్రతి సంకష్టహర చతుర్థికి విశేష పూజలుంటాయి. అదే సంకటహర చతుర్థి మంగళవారం నాడు కలిసి వస్తే ఆ ఆలయం వేలాది భక్తులతో నిండిపోతుంది. ప్రతి సంవత్సరం పుష్యశుద్ధ పౌడ్యమి నుంచి పుష్యశుద్ధ చతుర్దశి వరకు శ్రీ సిద్ధి వినాయక స్వామి వారి జన్మ దినోత్సవాలు ఘనంగా జరుపుతారు. 1000 మోదకాలతో 451 గణేశుని హవనాలు, శతచండీ హవనం, సపాద లక్ష గణేశ గాయత్రి హవనాలతో చేస్తారు. ప్రతి ఏడాదిలో 1 లేదా 2 సార్లు మంగళవారం మాత్రమే వచ్చే అంగారక చతుర్థి రోజున ఈ వినాయక దర్శనం ఎంతో పవిత్రమైందని భక్తుల నమ్మకం. ఆ రోజులలో అనగా చతుర్థి, అంగారక చతుర్థి, సిద్ధి వినాయక జయంతి ఉత్సవాలను తిలకించడానికి భక్తులు 3 పొరుగు రాష్ట్రాల నుంచి పాదయాత్రలు చేస్తూ భక్తులు ఎందరో వస్తారు. ఇలా దక్షిణాభిముఖంగా వెలసిన గణపతిని దర్శించుకుంటే సర్వ విఘ్నాలు హరించుకుపోతాయని శాస్త్రం వివరిస్తోంది. సింధూర వర్ణ గణపతిని వరసిద్ధి వినాయకునిగా పురాణాలు వివరిస్తున్నాయి. అట్టి వినాయకుని దర్శనం సకల దోషాలను నివారించడమే కాక సర్వాభీష్ట వరప్రదాయకం అని భక్తులు విశ్వసిస్తారు. సింధూర వర్ణ గణపతిని వరసిద్ధి వినాయకునిగా పురాణాలు వివరిస్తున్నాయి. అట్టి వినాయకుని దర్శనం సకల దోషాలను నివారించడమే కాక సర్వాభీష్ట వరప్రదాయకం అని భక్తులు విశ్వసిస్తారు. పార్వతీ నందనుడే అయిన పరమేశ్వరానుగ్రహ గజాననుడు ఈ వినాయకుడు. ఆ పరమేశ్వరుని అనుగ్రహంతోనే సకల గణాలకు అధినాయకుడయ్యాడు. ఆ స్వామిని పూజిస్తే సర్వ విఘ్నాలు తొలగి కార్యజయం కలుగుతుంది. స్వయంభువై వెలసిన వినాయకుడి అర్చనం మరింత శ్రేయోదాయకం. అందుకే ఈ రేజెంతల్ సిద్ధి వినాయక దర్శనం, అర్చనం తమకు, తమ పరివారానికి ఎంతో శుభస్కరమని ఎందరో భక్తులు విశ్వసిస్తారు. తెలంగాణ రాష్ట్రంలోకెల్లా మొట్టమొదటి సిద్ధి వినాయక మందిరం ఇదే. ఈ ప్రథమ పూజ్య దేవరకు నమోవాక్కులు చెప్పుకుందాం. మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.